అంత్యదశ మహాపురుషుడు చెప్పేది అంటే జీవే దయ. ఈ ప్రపంచములందరికీ పైన దయా ఉండాలి అంటే అందరి దగ్గరికి అమ్మ హరే కృష్ణ చెప్పండి, హరే కృష్ణ చెప్పండి. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు చెప్పేది అదే శిక్ష. అంచేత మీరు అందరూ భగవద్గీతలో, భాగవతంలో, రామాయణంలో, మహాభారతంలో, అష్టాదశ పురాణంలో ఉన్న విషయాలని అంతా అందరికీ చెప్పండి. మనం చెప్పవలసిందే ఇంకా ఏం లేదు. ఎంత చెప్తారు? బాగున్నారా, తిన్నారా, పడుకున్నారా, ఎన్నిసారి మాట్లాడతారు? జావజీవ పర్యంతం ఇదే మాట్లాడలే. మీరు బాగున్నారంటే లేదమ్మా, చాలా ఇంట్లో చాలా ఇబ్బంది, నరకలు పడుతుంది. భజన చేయట్లే మనుషుల జన్మం పొంది నువ్వు భగవంతుని భజించి లేకపోతే నీకు కష్టం రాక ఎవరికి వస్తుంది కష్టం? అంటే నీకు సుఖము కావాలంటే ఎలాగా? జయ జయ లక్ష్మీపతి, లక్ష్మీపతికి భజించి లక్ష్మీ అమ్మ అనుగ్రహిస్తే మీకు ఏం లోటుపాటు ఉంటుందా? జయ జయ లక్ష్మీపతి నృసింహపురారి మంగళ సర్వం మంగళ. ఇంట్లో రోగం లేక, ధనము అధికముండి లోటుపాటు లేక, మీ కృషి సంపదలు నిందలేంటే లక్ష్మీపతి స్వామిని మీరు భజన చేయాలి. అలా ఇవన్నీ ఏమి లేక, పొద్దున లేదు, తిండి లేదు, బట్ట లేదు, ఇది లేదు, అది లేదు, 24 hours 24 గంటల సంసార విషయాలు అంతా కూడా మంగళ కలుపుకొని మీరు నూరులో చెబుతూ ఇంట్లో నూరిస్తూ నువ్వు ఎప్పుడు సుఖం పొందలేదు అని చెప్పి గురువు మన టీకాకారులు, భాషకారులు, గీతాలని, భాగవతాన్ని, రామాయణాన్ని అంతా కూడా అదే విషయాలు. ధర్మాన్ని రాముడు కూడా పుట్టారు. సంతానం లేక యజ్ఞం పుత్రకాన్ని యజ్ఞం సంతానం పుట్టారు. సంతానం పుట్టి ఏం చేశారు? తన జ్యేష్ఠకుమారు రాముడు అంతే. ఇంకా 4 కొడుకులు బయలుదేరలా. రాముడే బయలుదేరారు. నీ తండ్రికి జ్యేష్ఠకుమారుడు మా తండ్రి ఎవరికి వరం ఇచ్చారట, ఆ వరం ఇప్పుడు ఆమె అడిగేస్తుంది. మా కొడుకు రాజా కరువ జడ్జాలు జ్యేష్ఠకుమారుడు వనవాసానికి వెళ్ళిపోవాలి. ఓ ఇదేనా? నేను ఇప్పుడే లేదు, తండ్రికి పెద్ద కొడుకు అయ్యి తండ్రి ఆదేశం నేను పాటించలేకపోతే ఎవరు చేస్తారు? అమ్మ దగ్గర అమ్మ వెళ్ళొస్తున్నాను నేను అని చెప్పించాలి. ధర్మం రక్షతి రక్షతి. నువ్వు ధర్మానికి కాపాడుతున్నారు నాయన, నీకు ధర్మం ధర్మం. ఇదే రామాయణ కథ, భాగవతంలో కథ. అంచేత పుణ్యము